జనసేన సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. జనసేన పట్టు విడవటం లేదు. అనుకున్న సీట్లు సాధించే దిశగా ప్లాన్ చేస్తోంది. మరోవైపు పొత్తు తప్పనిసరి కావడంతో బాబు తగ్గేలా కనిపిస్తున్నారు. వాస్తవానికి జనసేనకు 25 వరకు సీట్లు ఇవ్వాలనేది బాబు ఆలోచనగా తెలుస్తోంది. రాష్ట్రంలో 25 జిల్లాలు ఉండగా జిల్లాకు ఒక నియోజకవర్గం చొప్పున 25 సీట్లు జనసేనకు కేటాయించడానికి టీడీపీ సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జనసేన ఇంకా ఎక్కువ కోరుతోంది. తన క్యాడర్ బలంగా ఉన్న 3-4 జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నేతలు ఉండటంతో సీట్ల పంపకం ఇబ్బందిగా మారుతోందంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోనే జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తోంది. అలాగే కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు కోరుకుంటోంది. కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కూడా కొన్ని సీట్లు జనసేన ఆశిస్తోంది. అయితే జనసేనకు 25 స్థానాలు కేటాయించే విషయంలో టీడీపీకి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా తమ పార్టీ పటిష్టంగా ఉన్న స్థానాలను వదులుకోవడంపై టీడీపీలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. టీడీపీకి బలమైన నేతలు ఉన్న రాజమండ్రి రూరల్, పిఠాపురం, మండపేట, కొత్తపేట, అమలాపురం, కాకినాడ రూరల్, భీమిలి, అనకాపల్లి, గాజువాక, పెందుర్తి, ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాలను జనసేన కోరుతోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ సీనియర్ నేతలు జనసేన పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారు. ఇదే సమయంలో కొందరు టీడీపీ నేతలు జనసేన వైపు వెళ్లి టికెట్ తెచ్చుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తులో ఇక్కడ సీట్ల సర్దుబాటు సమస్యగా మారుతోంది. జనసేనాని పవన్ విశాఖ, తూర్పుగోదావరిలో తమ పార్టీ పోటీ చేసే కొన్ని స్థానాలపైన క్లారిటీ ఇచ్చారు. అవే స్థానాల్లో సీట్లపైన ఆశలు పెట్టుకున్న టీడీపీ సీనియర్లు అధికారిక నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు జనసేనలో చేరేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరుతున్నారు. సుబ్బారాయుడు 4 సార్లు టీడీపీ నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గాను పనిచేశారు. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన సమయం నుంచి ఉన్న సంబంధాలతో జనసేనలో చేరాలని సుబ్బారాయుడు నిర్ణయించారు. సుబ్బారాయుడు నర్సాపురం నుంచి సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పార్టీ నేత బొమ్మిడి నాయకర్ జనసేన అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. టీడీపీ నుంచి మాధవనాయుడు, కోవలి నాయుడు పోటీ కోసం రేసులో ఉన్నారు. ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళుతుందని చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా సుబ్బారాయుడు ఎంట్రీతో సీటుపైన చర్చ మొదలైంది. అదేవిధంగా విశాఖ, తూర్పుగోదావరిలో పవన్ తమ పార్టీకి దక్కే సీట్లుగా చెప్పిన నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్లు ఉన్నారు. తమ పార్టీ నాయకత్వంతో జనసేనకు కేటాయించే సీట్లపైన స్పష్టత కోరుతున్నారు. పార్టీ నుంచి అధికారిక నిర్ణయం వచ్చిన తర్వాత తమ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా తూర్పుగోదావరిలో జనసేన పోటీ చేయనున్న రాజానగరం, రాజమండ్రి రూరల్ విషయంలో టీడీపీలో పంచాయతీ నడుస్తోంది. పశ్చిమలో తాడేపల్లిగూడెంలో టీడీపీ నేత బాబ్జీ సీటు ఆశిస్తున్నారు. అక్కడ జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ తామే పోటీ చేయబోతున్నట్టు చెబుతున్నారు. తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మరోసారి పోటీకి సిద్దమవుతున్నారు. అయితే అక్కడ జనసేన నుంచి రామచంద్రారావు పోటీ ఖాయమని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఉంగుటూరులో టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయులు సీటుపైన ఆశలు పెట్టుకోగా ఆ స్థానం జనసేనకు ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన జనసేనకు వెళ్లి టికెట్ తెచ్చుకునే యోచనలో ఉన్నారని అంటున్నారు. జనసేనకు 25 కన్నా ఎక్కువ సీట్లు ఇస్తే ఆ మేరకు టీడీపీ నేతలే జనసేనలోకి వెళ్లి పోటీ చేయొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ముందు దీనిపై మరింత స్పష్టత రానుంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.